ఎనీ టైం లోకల్ బాడీ ఎలక్షన్స్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మినిస్టర్లు డిక్లేర్ చేస్తారు. ఈ ఈ ఈ క్షణం నుంచి మీరు అందరూ అలర్ట్ అయిపోండి. ఇక ఏ ఊళ్ళల్లో ఆ ఊళ్ళల్లో సర్పంచులు మన గవర్నమెంట్ ఇంకా 3 ఏళ్ళు, ఇంకా తర్వాత 5 ఏళ్ళు, ఇంకా 8 ఏళ్ళు మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మనం ఉంటున్నాము. మనం ఉంటాం. ఓకే, మనం ఉంటాం. ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కానీ, మీనాక్షి నటరాజన్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఎవరి ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు. ఈ 3 ఏళ్లతో పాటు వచ్చే 5 ఏళ్ళు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడానికి వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. మనకు డైరెక్షన్స్ ఇస్తారు టైం వచ్చినప్పుడు. కానీ సంగారెడ్డి నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీలలో మీరు ఖచ్చితంగా గెలిచి రావాలి. గెలిచి వినబడదా లేదా? అందరికీ వినబడ్డ వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, అందరూ గెలిచి రావాలి. రెండవది, 4 జడ్పీటీసీలు, 4 మండల్ ప్రెసిడెంట్లు గెలిచి రావాలి. చేతులు ఎత్తుండి. వినబడ్డదా? గెలిచి రావాలి. 2 మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, 2 మున్సిపల్ చైర్మన్లు గెలిచి రావాలి. చేతులు ఎత్తుండి 2 మున్సిపాలిటీలు. ఓకే, ఇది మీకు ఇచ్చిన లైన్. పైసలు ఎట్లా అని అంటారు, అంతేనా? ఇవ్వండి వాళ్ళు అప్పు చేయండి. రే మీకు ఇది చెప్తా, మనంతటా మనము పైసలు ఖర్చు పెడితే ఎంత గట్టిగా పనిచేస్తామో అర్థమైందా? ఆ జోష్ ఎలాగుంటుంది అది. అప్పులు ఎట్లా కడదామనేది మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో చెప్తాం మీకు మళ్ళా. ఓకే, అంజనేయులు అప్పు చేసే అవకాశం లేదు. ఎందుకు లేదో కూడా చెప్తా మీకు. చెప్పాలి, నెక్స్ట్ చెప్పాలి. 2017 సంవత్సరంలో మనం రాహుల్ గాంధీ గారి సభ చేసినప్పుడు మనతో రూపాయి లేదు. నేను అంజనేయులు పరివార దాబా కాడ కూర్చున్నాం. అప్పటికెంత 5-6 రోజుల 5 రోజులు ఉంది. 5 రోజులు ఉంది మాకు. అప్పుడు సభ ఏర్పాట్లు పైసలు ఇస్తామని స్టార్ట్ అయినాయి ఏర్పాట్లు. మాకు పైసలు దొరికితే వాడు సామాన్ ఇప్పుతున్నాడు. సేటు ఏమో ఫోన్ చేస్తున్నాడు, సార్ ఎట్లా సార్ వాడు సామాన్ ఇప్పుతున్నాడు మళ్ళీ అంటే, నేను అప్పుడప్పుడు ఏం చేసిన అంటే, నాకు ఎట్లా చేద్దాం అంజనేయులు అంటే, అంజనేయులు అన్నాడు, అన్న మా నాయన భూమి 4-5 ఎకరాలు ఉంది, నా భార్య పేరు మీద చేసిండు, అది ఒక్కటి ఉంది, మరి అమ్మేస్తాం అని ఈయన అన్నాడు. ఈయన 5 ఎకరాల భూమి ఆ రోజు అమ్మినాం. ఇది ఎన్నేళ్ళ ఇప్పటికీ? 10 ఏళ్ళని కట్టి ఇటు ఈయన భూమి అమ్మినాం.
రండి